ఇది మన జేఎన్టీయూ కానీ ఓయూ కానీ దాదాపు ఒక 50% మంది ఫేక్ ప్రొఫెసర్లు ఉన్నారు. ఫేక్ లంచకొడుకులు వాళ్ళు. నాన్ టీచింగ్ తీసుకుని దాదాపు ఒక 78% ఉన్నారు. సో నేను ఏం చెప్పంటే ఆ విధవలకు అరే మీరు న్యాయంగా ఇప్పుడే లొంగిపోండి. ఇప్పుడేం చెప్పండి మీకు సర్టిఫికెట్లు ఫేక్ అని తెలుసు కాబట్టి మీరు డైరెక్ట్గా లొంగిపోయి పోలీసులకు మీరు చూపిస్తే అని చెప్పని వాళ్ళు మనం వదిలేస్తారు. మీరు మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఈ తెలంగాణ కనబడదు. మీరు దెంగేయాలి లంచకొడుకులు. అట్లా కాకుండా మీరు కనుక ఇంకా బిల్డప్ చేసుకుంటూ చేత మాత్రం లంచకొడుకులు ఏ లంచకొడుకులు వదిలిపెట్టాము. అంత ప్రతి లంచకొడుకును కూడా అది జేయు కానీ ఓయూ కానీ అది ఏ లంచకొడుకు వదిలిపెట్ట ప్రతి లంచకొడుకు అంత చూస్తారు. లంచకొడుకులారా లంచకొడుకులు మీ వాళ్ళని చెప్పి చదువుకునే నిరుద్యోగ యువతకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఎవరు ఉద్యోగాలు తెలవు. మీరు లంచకొడుకు ఫేక్ లంచకొడుకు పెట్టుకొని చూస్తారు లంచకొడుకులారా. అది జేఎన్టీయూ హైదరాబాద్ కానీ కూకట్పల్లి కానీ ఉస్మానియా కానీ అంతా ఫేక్ లంచకొడుకులకు చాలా మంది లంచకొడుకులు ఉన్నారు. వాళ్ళు ప్రిన్సిపాల్లు ప్రొఫెసర్లు చాలా లంచకొడుకులు ఉన్నారు. బీసీలో కూడా చాలా మంది దొంగ లంచకొడుకులు ఉన్నారు. లంచకొడుకులారా మీరు నిజమైతే ఉండండి. ఫేక్ మ్యాక్సిమం ఫేక్ ఉన్నాయి లంచకొడుకుల దగ్గర మీది. మీరు నిజంగా ఫేక్ చాలా మంది ఫేకే. వాళ్ళ దగ్గర మీరు డైరెక్ట్గా లొంగిపోండి పోలీస్ స్టేషన్లో. లొంగిపోతే పోలీసు వాళ్ళు మనకు క్షమించి వదిలేస్తారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ తెలంగాణ తిరగకండి. దెంగే లంచకొడుకులారా మీరంతా కూడా. లేకుండా మాత్రం ఎట్టి బస్ ఎవరిని వదిలిపెట్టాను నేను లంచకొడుకులారా. చాలామంది ఉన్నారు వీసా వచ్చారు దొంగ లంచకొడుకులారట. నేను చెప్పిన గౌరవనీయులు రేవంత్ రెడ్డి నేను చెప్పాను అన్న రేవంత్ అన్న గారికి తర్వాత మోడీ సార్ నేను చెప్పాను సార్ ఈ ప్రొఫెసర్లు ఎవరికి కూడా ఏం చెప్పండి ఎవరికి కూడా 20 రకాల ఎక్కువ జీతం లేదు సార్. అది సేమ్ ఏం చెప్పంటే ఈ లంచకొడుకులు ఇస్తారు ఏం చెప్పండి ఎవరిని తీసుకోవద్దు. లంచకొడుకులు ఏం చెప్పి ప్రిన్సిపల్ తీసుకోవద్దు. ఓన్లీ ఏం చెప్పి ఎస్ఐలో తీసుకోవాలి. ఎస్ఐ సిఐ లాస్ట్ కానిస్టేబుల్ అయినా బెస్టే. కానిస్టేబుల్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉంటారు. 99 పోలీసులు అని చెప్పంటే పోలీసు కానీ ఆర్మీ తీసుకుంటే వాళ్ళు 99% మంచి వాళ్ళే. తప్పు జరగదు పోలీసు కానీ ఆర్మీ కానీ వాళ్ళు బెస్ట్. బట్ ఈ లంచకొడుకులు మాత్రం ఎవరిని వదిలిపెట్టదు సార్. ఎవరికి కూడా ఎవరికి కూడా లంచకొడుకులకు జీతం ఇవ్వద్దు. అది చేయండి పోలీసులకు మాత్రం మన జీతాలు ఇవ్వదు సార్. థ్యాంక్ యూ మచ్.